బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ న్యాయవాది అవతారం ఎత్తారు. ఆమె సుప్రీంకోర్టులో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున ఒక కేసేశారు. ఏదైతే పేరుతో సమగ్ర ఓటర్ల సర్వే ఉందో, ఆ సర్వే కారణంగా దాదాపు 58 లక్షల ఓట్లని పశ్చిమ బెంగాల్‌లో ఎత్తివేస్తున్నారు. మా పార్టీని ఓడించడం కోసమే మా పార్టీ ఓటర్లను దొంగ ఓటర్లుగా చిత్రీకరిస్తూ 58 లక్షల ఓట్లని తీసివేస్తున్నారు. ఇది కావాలని చేస్తున్న పని. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండటం ఫలితంగా తన అధికారాన్ని ఉపయోగించుకొని ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకొని చాలా ఓట్లను ఎత్తివేస్తూ గందరగోళాన్ని తెరలేపుతుంది అనేది మమతా బెనర్జీ గారు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్. నిజానికి గతంలో మమతా బెనర్జీ గారే అన్నారు, సమగ్ర ఓటర్ల సర్వే జరగాలి పేరుతో అని. ఇప్పుడు కాదు, గతంలో కమ్యూనిస్టులు పరిపాలించినప్పుడు మమతా బెనర్జీ గారి డిమాండ్ అది. మమతా బెనర్జీ గారి డిమాండ్‌ని ఇవాళ ఎలక్షన్ కమిషను, కేంద్ర ప్రభుత్వం నెరవేరుస్తుంది. కానీ దానికి వ్యతిరేకంగా ఇప్పుడు మమతా బెనర్జీ పోరాటం చేస్తున్నారు. ఎందుకు? ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో కమ్యూనిస్టులు కాదు అధికారంలో ఉంది. తను గదా! తను ముఖ్యమంత్రిగా ఉన్నారు గదా! సో, మాట మార్చి తను పోరాటం చేస్తా ఉన్నారు. సుప్రీంకోర్టులో కేసేశారు. సరే, కేసు వేరే న్యాయవాదులైతే సరిగ్గా వాదించరనుకున్నారో ఏమో! మొత్తానికి తనే న్యాయవాది అవతారం ఎత్తారు. సుప్రీంకోర్టు పర్మిషన్ మేరకు ఈ కేసును తానే వాదించుకుంటానని పర్మిషన్ తీసుకొని వాదిస్తున్నారు. ఈ దేశంలో ఒక ముఖ్యమంత్రి న్యాయవాది అవతారం ఎత్తి తన కేసును తామే వాదించుకోవడం అనేది మొట్టమొదటిసారి. కేవలం మమతా బెనర్జీ గారే కాదు, ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రాష్ట్ర ప్రభుత్వం గాని, వాళ్ళ పార్టీ గాని వేసిన కేసుని వాళ్ళే వాదించుకోవడం అన్నది లేదు. తొలిసారిగా మమతా బెనర్జీ గారు కోర్టు పర్మిషన్ మేరకు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్మిషన్ మేరకు న్యాయవాదిగా మారి తన కేసుని, తన పార్టీ కేసుని తానే వాదించుకోబోతున్నారు. మరి గెలుస్తారా లేదా అంటే, యాక్చువల్‌గా ఈ పేరుతో జరుగుతున్న సమగ్ర ఓటర్ల సర్వే కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు, సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే నడుస్తుంది. మరి దీంట్లో ఏమన్నా లోటుపాట్లుంటే తెలీదు గానీ, సహజంగా అయితే కోర్టు ఆదేశాల మేరకే నడుస్తుంది. మరి దీని మీద మమతా బెనర్జీ గారు వాదించుకొని గెలవగలరా లేదా చూడాలి.